దయచేసి చిన్న కూర్చోండి. మన పాయ వెంకటేశ్వర గారిని అధ్యక్ష వహిస్తున్నటువంటి బూరుగుంపాడు ఎంఆర్ఓ, కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, ఏపీఎం గారు, ఏఓ గారు, డిటి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ జడ్పీటీ సభ్యులు గాంధీ గారు, మాజీ ఎంపీపీ గారు రోసిరెడ్డి గారు, మన మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ బూరుగుంపాడు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ అడ్వైజర్ ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన దుర్గంపూడి కృష్ణారెడ్డి గారు, కాని గారు, నాగరాజు గారు, మార వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా నాతో పాటు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ సందర్భంగా హాజరైనటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. దాంతోపాటు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఈ రోజున అందజేయబోతున్నాం. ఇవన్నీ అందుకోవడానికి చేసినటువంటి లబ్ధిదారులైనటువంటి అందరికీ పేరు పేరున నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సోదరులకు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే, ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ చాలా విషయాలు మన వాళ్ళు చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు మరి పేద ప్రజలకు ఇవ్వనటువంటి సందర్భం మనం చూసాం. గత 10 ఏళ్లలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది అక్కలు, చెల్లెళ్ళు రేషన్ కార్డు కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగారు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళారు, కానీ ఒక్క రేషన్ కార్డు కూడా రాలా. వారు చాలా పథకాలను కోల్పోయినారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల పాలనలో పేదలు రేషన్ కార్డు లేక వారికి రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది. రేషన్ కార్డు అనేది అది ఉంటే మనకు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతారు. అది లేకపోవడం వల్ల గతంలో మీకు పథకాలు అందలేదు, న్యాయం జరగలేదు, ఆర్థికంగా నష్టపోయారు, సమస్యలు పెరిగిపోయినాయి. కానీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మన గవర్నమెంట్, మీరు ఆ ప్రభుత్వం మీద విసికి వేసారి ఆ ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. అందుకనే ఈ రోజున మీ అందరికీ మీరు కోరుకున్న విధంగా మీకు ఏం కావాలో అవన్నీ కూడా మరి మీరు ఆ రోజు ఏదైతే మీరు కోరుకున్నారో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళకు అందిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున రేషన్ కార్డులు, మీ పిల్లల్ని 10 ఏళ్లలో మీరు విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా లాస్ అయిపోయినారు. ప్రభుత్వ పథకాల పరంగా మీ పిల్లల్ని హాస్టల్లో చేర్పించాలన్నా రేషన్ కార్డు ఉండాలి, మీకు ప్రభుత్వ పథకాలు కావాలన్నా రేషన్ కార్డు ఉండాలి, మీకు వైద్యం చేయించుకోవాలన్నా ఆరోగ్యశ్రీలో రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే వైద్యం రాదు. ఇట్లా అనేక పథకాలు మీరు గత 10 ఏళ్లలో కోల్పోయారు. అర్హత ఉండి కూడా మీకు అందలేదు. మాట్లాడితే రేషన్ కార్డు అనేది ఇవాళ ఆ బాధలు లేకుండా, ఆ పరిస్థితులు లేకుండా మీ బాధలు గట్టెక్కించడానికి, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ అందరికీ పేదవాళ్ళు కూడా ఆకలితో అలమటించొద్దు, కడుపు నిండా భోజనం చేయాలి, వాళ్ళకు హక్కు కల్పించాలి, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
లక్షలాది మంది పేదలకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డు అంటే ఆహార భద్రత, మీకు పేదవాళ్లకు, రేఖల మీద బతికే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలతో బతికే వాళ్ళు, కూలీనాలు చేసుకుని బతికే వాళ్లకు ఆహార భద్రత కల్పిస్తూ ఉంది మన గవర్నమెంట్. ఆకలితో మీరు అలమటించొద్దు. సన్న బియ్యం తీసుకోవాలి. ప్రతి నెల మనిషికి 6 కేజీల బియ్యం ఇస్తూ ఉంది మన గవర్నమెంట్. బయట కేజీ బియ్యం కొనాలంటే 60 నుంచి 70 రూపాయలు ఉంది. బయట ప్రైవేట్లో కొనాలంటే మార్కెట్లో పేదవాళ్ళు కొనలేరు, తినలేరు. కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్లకు కడుపు నిండా సన్న బియ్యంతో భోజనం పెడుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు తెల్ల రేషన్ కార్డు, సన్న బియ్యం మరి మామూలు విషయం కాదు. ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం, దీని ద్వారా అనేక పథకాలకు మీకు అర్హత లభిస్తుంది. ఇవాళ కార్డు రాగానే ప్రతి దానికి మీరు కార్డు అడుగుతారు. మీరు కార్డు లేకపోతే మీ సేవలో మరి ఇవాళ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. ఇవాళ రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మీ పిల్లల్ని హాస్టల్లో చేర్పించాలన్నా, రాజీవ్ ఆరోగ్య పథకంలో మీరు ఫ్రీగా వైద్యం పొందాలన్నా, మరి మీకు ప్రభుత్వ పథకాలకు మీరు ప్రతి దానికి మీరు పొందాలన్న అర్హత ఉండి మరి ఇవాళ అటువంటి వాళ్ళందరికీ ఈ రేషన్ కార్డు ద్వారా మీకు న్యాయం జరగబోతా ఉంది. మరి ఇవాళ ఆహార భద్రత కల్పించబోతా ఉంది మన గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు ఆహార భద్రత కల్పించినటువంటి చరిత్ర మరి ఇవాళ చరిత్రలో మిగిలిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి రేషన్ కార్డులు ఇవాళ ఇచ్చినాం అయిపోయింది అనేది కాదు. ఈ రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ. మీరు మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి, మీ గ్రామాల్లోకి మీరు వెళ్ళిన తర్వాత చెప్పండి, మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాన్ని ఏం లాక్ చేయలేదు. నిరంతర ప్రక్రియ. దరఖాస్తు ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది మన గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఆ నిర్ణయం చేసింది. చివరి వరకు ఎవరికైతే రేషన్ కార్డు లేదు, నిరంతర ప్రక్రియ. ఒక రోజులో 2 రోజులు కాదు, నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం మన ప్రభుత్వ లక్ష్యము. ఆ రకంగా మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టుకొని రిజెక్ట్ అయినా సరే మళ్ళీ సరి చేసుకొని మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోండి. ఆ రసీదు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇవ్వండి. కొత్త రేషన్ కార్డు మీకు ఎంఆర్ఓ గారు అందజేస్తారు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించి వారికి ఆహార భద్రత కల్పించాలనేది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. రేషన్ కార్డు లేకపోతే సన్న బియ్యం రాదు. దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో కూడా చాలా మంది రేషన్ కార్డు లేక సన్న బియ్యాన్ని కోల్పోయినటువంటి కుటుంబాలు వేలల్లో ఉన్నారు. అటువంటి అభాగ్యులకు, అటువంటి నిర్భాగ్యులకు, పేదరికంలో అతి పేదరికంలో ఉండి రేషన్ కార్డు లేక సన్న బియ్యం అందించే దానికోసం ఇవాళ రేషన్ కార్డులు వస్తుంది. మామూలు కాదు ఈ పథకం. కాబట్టి ఆ రకంగా ఈ మండలంలో మనం ఈ రోజున ఈ మండలంలో మనం ఫైనల్ చేసినటువంటి రేషన్ కార్డులు మొత్తం 986 రేషన్ కార్డులు మనం కొత్తగా ఇస్తా ఉన్నాం. దాని ద్వారా లబ్ధి పొందేటటువంటి సభ్యులు, ఆ కుటుంబ సభ్యులు కలిపితే 5,074 మంది సభ్యులు కొత్తగా లబ్ధి చేకూరబోతా ఉంది. 574 మందికి ప్రతి నెల ఆ కుటుంబంలో 6 కేజీల బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. మన గవర్నమెంట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 3 నెలల కోట ఒకేసారి ఇచ్చింది సన్న బియ్యం. జూన్, జూలై, ఆగస్టు వరకు, వచ్చే నెల వరకు కూడా 3 నెలల చౌకా బియ్యం ఒకేసారి మన గవర్నమెంట్ ఇచ్చింది పేదవాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి నెల మీరు కోటా తీసుకోవాలా రేషన్ కార్డు ద్వారా. తీసుకొని మీరు సన్న బియ్యంతో మరి కడుపు నిండా భోజనం చేసి పేదవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం స్థాపించాలని ఆ ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ రకంగా ఈ రోజున ఈ మండలంలో 986 మందికి 5,074 సభ్యులకు, మనసులకు మనం ఈ కార్డుల పంపిణీ ప్రారంభం చేయడం ద్వారా వారికి సన్న బియ్యాన్ని అందజేసే కార్యక్రమాన్ని మనం ఈ రోజు ఈ మండలంలో శ్రీకారం చుడతా ఉన్నాం. మండలం వ్యాప్తంగా పాత కార్డులు, కొత్త కార్డులు కలిపితే 18,045 మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. పాత కార్డులు అయితేనేమి, ఈ రోజు ఇచ్చే కొత్త కార్డులు అయితేనేమి కలిపి 18,045 మంది రేషన్ కార్డు కలిగి ఉన్నారు. ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. మీ గ్రామాల్లో మీరు వెళ్ళిన తర్వాత రాలేదంటే మీరు చెప్పండి, దరఖాస్తు పెట్టుకోమని చెప్పండి.
ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమమే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రేషన్ కార్డు మన మండలంలో ఉన్నటువంటి 18,045 రేషన్ కార్డులు ఉంటే 57,297 మంది ఇవాళ సన్న బియ్యానికి అర్హత పొందబోతా ఉన్నారు. 57,297 మంది మామూలు విషయం కాదు. ఆ రకంగా సన్న బియ్యానికి ఈ బూరుగుంపాడు మండలంలో ఎంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మరి సన్న బియ్యం తినడానికి దూరంగా ఉన్నటువంటి కుటుంబాలకి 986 మందికి అవకాశం కల్పించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు, ఇచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా మీ తరఫున, నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదే కాదు, మరి రెండవది ఇవాళ ఇందిరమ్మ ఇల్లది మీకు తెలవంది కాదు. గత 10 ఏళ్ళలో ఎక్కడ ఇల్లు రాలేదు. ఆశలు పెట్టారు, 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. 10 ఏళ్ళు ఒక్కరికంటే ఒక్కరికి ఈ బూరుగుంపాడు మండలంలో ఒక్క ఇల్లు కూడా కట్టించాల. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు ఇందిరమ్మ వస్తేనే మీరు నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. ఇవాళ మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు వచ్చినాయి. అవి సరిపోవని చెప్పేసి ఏప్రిల్ నెల 11వ తారీఖున మన నియోజకవర్గంలో మన హౌసింగ్ శాఖ మంత్రి, మనందరి ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యటించినప్పుడు అడిగినాను. 3,500 ఇల్లు ఇచ్చినారు, ఇవి సరిపోవు, మాకు ఇంకా 1000 ఇల్లు పెంచాలనగానే హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానన్నారు. హైదరాబాద్ పోయారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడు, అదనంగా 1000 ఇల్లు మంజూరు చేసినారు. అదనంగా 1000 ఇల్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లు. మళ్ళీ మొన్న కూడా మన వాళ్ళు మాట్లాడి చెప్పినారు, ఇదే ఆవరణలో ఈ నెల 18వ తారీఖున ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరుపుకున్నాం. 6,000 మందికి పైగా మహిళా సోదరిమణులు వచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6,000 మందికి పైగా మహిళా సోదరిమణులు వచ్చారు. చాలా మంచి కార్యక్రమం జరుపుకున్నాం. కాబట్టి ఆ రోజున కూడా మళ్ళీ నేను గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మీరు మాట్లాడేటప్పుడు చెప్పాలి, ఇంకొక 1,500 ఇల్లు మీరు ప్రకటన చేయాలి, మంజూరు చేయాలని చెప్పగానే గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ కూడా మీ ఎమ్మెల్యే గారు ఇంకా ఇల్లు కావాలని అడిగినారు, ఇంకొక 1,500 ఇల్లు మంజూరు చేస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. 3,500, 1000, 4,500, 4,500, 1,500, 6,000 ఇల్లు ఈ నియోజకవర్గానికి ఈ మొదటి సంవత్సరంలో 6,000 ఇల్లు వచ్చినాయి. నేను చెప్తాను, అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు, పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు. మరి ఇవాళ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి తిట్టకుండా తిడతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి ఏం పని పాట లేదు, అధికారం కోల్పోయినామని ఆక్రోశం, అహంభావంతో మాట్లాడుతూ ఉన్నారు, ఆక్రోశంతో మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. అధికారం పోయిన అహంకారంతో మత్స్యంతం కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు, అన్ని తెలిసిన వాళ్ళు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు నిర్మాణపరమైన విమర్శ చేయాలి, అట్లా చేయట్లా. ఎంత దారుణంగా ఉందంటే ప్రతిరోజు చిల్లర బందలుగా మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలు మాట్లాడినట్టు. అటువంటి వాటిని కూడా తీవ్రంగా ఖండించాలి. మనం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేరు, ఏరే వాళ్ళకి అమ్ముడు పోయారు. రేపు ఎవరితో ఉంటారో ఏంటో తెలియదు. కాబట్టి మునిగిపోయే పడవ మునిగిపోయింది, అప్పుడు కిందికి పైకి లేస్తా ఉంది అలలకు. ఈసారి ఎన్నికలకు అది కూడా కనపడదుగా. 4 రూపాయలు లేకుండా పోతే ఇవాళ టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ ను మార్చారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ ను మార్చి ఎవరు తాకట్టు పెట్టారు? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసింది ఎవరు? బాగుపడ్డది ఎవరు? ఫామ్ హౌస్లు కట్టుకుంది ఎవరు? అవినీతి చేసింది ఎవరు? లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఎవరు? 20 లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ కబ్జా చేసింది ఎవరు? ధరణి పేరుతోని బీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళ బినామీలు కాదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విలువలు లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా ఫోన్ ట్యాపింగ్లు చేసింది ఎవరు? ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్లు చేపించి అధికారుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ రావడానికి వీల్లేదు, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉన్నతాధికారులతో కూడా తప్పుడు పనులు చేయించి వాళ్ళని కూడా జైలుకి పంపించిన ఘన చరిత్ర గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయ డ్రామాలు, రాజకీయ స్వార్థం కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ
మహిళల కోసం కానీ, రైతుల కోసం కానీ, యువత కోసం కానీ, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందండి భారతదేశంలో, త్యాగాలు చేసినటువంటి పార్టీ, ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ, సుసంద్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, గమనించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు, పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు, పెట్టారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేమే అధికారంలో అని చెప్పి అధికారంతో మాట్లాడుతూ ఉన్నారు. అసలైన ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఇక మధ్యలో ఉన్న వాళ్ళు ఇక డాన్సులు వేస్తా ఉన్నారు వేదికల మీద, మీడియా ముందు కళ్ళబెల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఆయన రాడు, ఆయనకు అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే వణుకు పడతా ఉంది. వాళ్ళకు ప్రేరేపణలు పేరుతా ఉన్నారు. ఇన్ని అవినీతి పనిచేసినటువంటి ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో త్వరలో జరగబోతా ఉన్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో 18 పంచాయతీల్లో కూడా ఎంపీటీసీ జరిగినా, జడ్పీటీసీ జరిగినా, పంచాయతీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మీరందరూ అక్కడో చెల్లెళ్ళు అందరూ కూడా మీరందరూ కూడా ఎవరిని చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మంచి మెజార్టీతో ఈ మండలంలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి శక్తులు, సీఎంఆర్ఎఫ్ శక్తులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి వరకు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ శక్తులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా లబ్ధిదారులైనటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి శాతం వరకు లబ్ధిదారులకు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పేరు పేరున నా తరఫున, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. తెలంగాణ ధర్మేశ్వర కొంచెం సంధ్యారాణి గారు సారపాక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేక, ఆహార భద్రత అనేది గ్యారెంటీ లేక, ఆకలితో ఆపడిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు, చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి పేదలకు, అట్టడుగున ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది కుటుంబాలకు మరి సన్న బియ్యంతో భోజనం పెట్టాలని, ఆహార భద్రత కల్పించాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రేషన్ కార్డులు మరి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్ మంత్రులకు ముందుగా పెనుపాక నియోజకవర్గం తరఫున పేదల పక్షాన, పెనుపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెనుపాక నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 13,000 మందికి కొత్త రేషన్ కార్డులు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 13,000 మందికి కూడా ఇవాళ ఈ రేషన్ కార్డు ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి రేషన్ కార్డు చాలా అవసరం. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, హాస్టల్లో చేర్పించడానికి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్యం పొందడానికి, అన్ని రకాల స్కీములు అందాలన్నా, వాళ్ళకి ఏ దేనికి అప్లై చేయాలన్నా రేషన్ కార్డు అవసరం. కాబట్టి మరి పేదవాళ్ళ యొక్క మరి గత 10 ఏళ్ళుగా తిరిగి చెప్పులు అరిగిపోయే దాకా తిరిగినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే గత ప్రభుత్వంలో. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ యొక్క బాధలు, కష్టాలు చూసి ఇచ్చిన మాట ప్రకారం
లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం అనేది పేద ప్రజలందరూ కూడా ఆనందం సంతోషంతో ఇవాళ సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేదవాళ్ళందరూ కూడా మరి ఎవరైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఆ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఆ పథకాలు కోరుకున్న పథకాలను కూడా గవర్నమెంట్ పేద వర్గాలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అందిస్తూ ఉంది. సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారులు మీకు ఆహార భద్రత మన గవర్నమెంట్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ యావత్ ప్రజానీకం ఇటు మహిళా లోకం కానీ రైతాంగం యువత అన్ని వర్గాల ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు 18 నెలల కాలంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల మన్నలు పొందినటువంటి మరి ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ అధికారులు సృష్టించింది. ఇన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఇబ్బందుల్లో మరి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ అప్పుల ఊపిలో కూలిపోయినప్పటికీ ఏ మాత్రం కూడా మరి తగ్గకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రేమ అభిమానాన్ని పొందుతూ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదాలు దీవెనలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందిస్తారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.